ప్రవీణ్ కుమార్ ఎంపీయూపీ లోతుకుంట. పిల్లలకి ఫస్ట్ నెంబర్ ఐడెంటిఫికేషన్ 1 2 3 4 5 అది అర్థం కాదు పిల్లలకి. 5 అంటే ఏందో అనుకుంటాడు. 1 అంటే ఒక ఫింగర్, నీకే వేలు ఉన్నాయి కదా లెక్క పెట్టుకో. 1 2 3 4 5. ఫస్ట్ మనం పిల్లలకి నెంబర్ ఐడెంటిఫై చేసిన తర్వాత 1 to 9 చేసిన తర్వాత 10కి వెళ్తాం. 10 11 12 13. దీంట్లో మనకు 1 to 999 నెంబర్స్ వస్తాయి. దాంట్లో బిఫోర్ నెంబరు, ఆఫ్టర్ నెంబరు, పెద్ద నెంబర్ ఏంది, చిన్న నెంబర్ ఏంది, అసెండింగ్ డిసెండింగ్ రాసుకోవచ్చు సార్ దీంట్లో. ఇది మనం లంచ్లో మనం బిజీ ఉన్నప్పుడు, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు పిల్లలు నెంబర్ ఫైండ్ చేయాలి. సపోజ్ 60 ఫైండ్ చేయండి. మీరు 60 ఫైండ్ చేస్తుంటే నేను సౌండ్ అంటే 1 2 3 4 5 ఫైండ్ చేయండి. 1 2 3 4 5 దొరికించుకోవాలి. మనం ఆఫీస్ వర్క్ బిజీలా, వేరే క్లాస్ బిజీలా ఉన్నప్పుడు దొరికింది. వెరీ గుడ్ రమేష్ సార్. మరి రమేష్ సార్ మాటలు కాదు కదా, దొరికించుకోకపోతే ఎట్లా? ఇది మనం వేరే క్లాస్ ఎంగేజ్ చేస్తున్నప్పుడు దీన్ని, ఇది వచ్చేసి క్యారింగ్ నెంబర్ సార్. అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. క్యారింగ్ నెంబర్, ఇది క్యారింగ్ నెంబర్ సార్. 2932 ఉంది. 2932 9 to 11 వస్తుంది. 11 రాగానే ఫస్ట్ ఇక్కడ 11 ఇక్కడ వేసేస్తాడు. అట్లా కాకుండా 11 ఇక్కడ వేయించి ఈ 1 ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేపి ఐడెంటిఫికేషన్. వర్కింగ్ మోడల్ పిల్లవాడు ఈ సెకండ్ క్లాస్ చెప్తున్నాడు, 5th క్లాస్ ఏ గ్రేడ్ పిల్లలు మొత్తం టోటల్ వర్కింగ్ మోడల్ క్యారింగ్ ఇక్కడ కూడా అంతే సేమ్. మళ్ళీ ఇది వచ్చేసి క్యారింగ్కి వెళ్ళిపోతుంది. ఇది బారో బ్యాంక్ సార్. ఇది 72 44 2 నుంచి 4 తీసేయాలి. ఇంకా 2 చిన్నది నిలబెట్టుకుంటాడు, ఇంకా 4 నెంబర్ పెట్టుకుంటాడు. చిన్నగా ఉంది, పెద్దగా ఉంది అనుకుంటాడు. చిన్న దాని నుంచి పోదు. సో బారోయింగ్ తెచ్చుకోవాలి. 7 నుంచి 1 బారోయింగ్ తెచ్చుకుంది. 12 అయింది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది వాడు మర్చిపోతుండే. మళ్ళీ దీంట్లో నుంచి 7 అనుకో తీసేస్తుండే వాడు. అట్లా కాకుండా వానంతలో వాడే పిల్లలు వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడం కోసం సార్ ఇది. మనము ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉంటే ఏ గ్రేడ్ వాళ్ళకి వర్క్ ఇచ్చాం అనుకోండి, మనం బి గ్రేడ్ వాళ్ళతో మనం వాళ్ళని చూసుకోవచ్చు. వర్కింగ్ మోడలే సార్. థ్యాంక్ యూ.